భక్తుల కొంగు బంగారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఆ 2 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఏమేమి జరుగుతుంటాయి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో ఉన్నాము. మనతో పాటు ప్రధాన పూజారి కార్తికేయ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే. మనకి బోనాల జాతరకి సంబంధించి అమ్మవారికి ప్రత్యేకంగా ఏ పూజలు నిర్వహిస్తూ ఉంటారు? లాల్ దర్వాజా మహాకాళి దేవాలయంలో 100 సంవత్సరాలకు పైగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అమ్మవారికి పోయిన శుక్రవారం రోజున అభిషేకంతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు, 2వ రోజున అక్షతార్చన, 3వ రోజున ఘటస్థాపన, 4వ రోజు సోమవారం బిల్వార్చన, దీపోత్సవము, శాకాంబరి, పుష్పార్చన, కుంకుమార్చన, చండీ హవనంతో నవరాత్రి కార్యక్రమాలు ముగుస్తాయి. నవరాత్రులు అయిన తర్వాత 10వ రోజు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం చేసి మొదటి బోనంగా దేవాలయం తరపు నుంచి వాళ్ళు బోనం సమర్పిస్తారు. అలాగే బోనాల కార్యక్రమం సమర్పణ సాయంకాలం వరకు జరుగుతుంది. సాయంకాలము సంధ్యా సమయంలో లోకాన్ని శాంతి కోరుతూ అమ్మవారి అనుగ్రహం లభించాలనే ఉద్దేశంతో శాంతి కళ్యాణోత్సవం నిర్వహిస్తాము. కళ్యాణోత్సవంతో బోనాల రోజు కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. మరుసటి రోజు సోమవారం ఉదయాన్నే అమ్మవారికి ప్రాతకాల పూజ చేసిన తర్వాత పోతరాజు రావడము, భవిష్య కార్యక్రమము, ఆ తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడంతో కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయి. దాదాపు 100 ఏళ్ళుగా కూడా అమ్మవారిని అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి కొలుస్తూ ఉంటారు, బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి విశిష్టత గురించి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి మూల విరాట్టు ఇంతకుముందుకు లేదు. అయితే ఈ విగ్రహాన్ని కంచి పరమాచార్య నడిచే దైవం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి స్వయంగా వారు స్థాపన చేసి అమ్మవారి దేవాలయంలో అప్పటిదాకా జరుగుతూ ఉన్నటువంటి జంతు బలి నిషేధంగా చేసి ఇక మీదటి దేవాలయం ఇలాంటి జంతు బలి జరగకూడదు, ఇది నా ఆజ్ఞ, అమ్మవారిని అనుగ్రహం మీకు కలగాలి అంటే కేవలం శాంతి మార్గంలోనూ పూజించండి అని చెప్పి వారు ఆదేశించారు. కనుక స్వామివారి ఆజ్ఞను అనుసరించి హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా పాతనగరంలో జంతుబలి లేకుండా జరిగే ఏకైక దేవాలయం మా దేవాలయమే. కేవలం శాంతి మార్గంలో అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాము. ఇదంతా కంచి స్వామివారి యొక్క అనుగ్రహమే తప్ప మాది మాత్రమే కాదు. ఆ 2 రోజుల పాటు ప్రత్యేక పూజలైనా సరే, లేదంటే రంగం భవిష్యవాణి, ఆ తర్వాత ఊరేగింపు, ఈ ప్రత్యేకత గురించి చెప్పండి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలం మొదలవుతుంది, ప్రకృతి విజృంభిస్తుంది, కొత్త నీళ్ళు వస్తాయి. కనుక ఈ సమయంలో ప్రజల యొక్క ఆరోగ్యము పాడవుతుంది అనే ఉద్దేశంతో ఈ శాఖావ్రతం నడుస్తూ ఉంటుంది. ఆషాఢ మాసంలో శాఖలు అంటే ఎటువంటి కూరగాయలు తినకూడదని చెప్పి శాఖావ్రతం ఉంటుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్గం అమ్మవారు మనకు ఉపదేశించిన మార్గం ఏంటంటే, మీరు పసుపుని, వేపాకుని, బెల్లము వీటితో చేసిన పదార్థాలు తరచుగా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుందనే ఉద్దేశంతో అమ్మవారి యొక్క పూజలు ఇవన్నీ కలిపారు. కనుక ఆ ఉద్దేశంతోనే ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజిస్తూ వస్తున్నాము. అయితే వసంత నవరాత్రుల్లో ఉంటాయి మనకి ఉగాది అప్పుడు, తర్వాత ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, వాటిని శాకాంబరి నవరాత్రులు అంటాము. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తూ ఉంటాము. కనుక ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో శాకాంబరి నవరాత్రులు అంటే ఈ బోనాల కార్యక్రమమే ప్రసిద్ధిగాంచింది. మొత్తంగా ఎన్ని బోనాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు? ఈ 2 రోజులలో ఎన్ని బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది? ఈ బోనాలు అభిషేకం నుంచి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఇంచుమించుగా 500కు పైగా బోనాలు అమ్మవారికి సమర్పణ జరుగుతూ ఉంటుంది. 2000కు పైగా అమ్మవారికి ఒడిబియ్యాలు చేస్తారు. 1500 పైచెలకు కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. ఇంకా 1,00,000 అంటే మా అంచనా ప్రకారంగా 2 లక్షల వరకు జనాలు వచ్చి అమ్మవారిని దర్శిస్తుంటారు. అయితే పాత నగరానికి వచ్చే భక్తులంతా కూడా ఊరు నుంచే వస్తారు ఎక్కువగా. హైదరాబాద్ నగరంలో లాల్ దర్వాజాలో బోనాలు చూడాలని చెప్పి అందరూ ఉత్సాహంతో ఉంటారు. అదే ఇక్కడ ప్రత్యేకత, అమ్మవారి యొక్క కరుణ అలా ఉంటుంది ఇక్కడ. కనుక అమ్మవారు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక భక్తులు మీరు వచ్చి అమ్మవారిని దర్శించమని చెప్పి మేము దేవాలయం తరపున కోరుతున్నాం. తెల్లవారుజామున 4 గంటలకి మనకు ప్రత్యేక పూజలతోటి బోనాల జాతర అనేది ప్రారంభమవుతుంది. ఇక రాత్రి ఏ సమయం వరకు కూడా మనకు ఆలయం అనేది తెరిచి ఉంటుంది? రాత్రి 11:30 వరకు అమ్మవారి దేవాలయం తీసే ఉంటుంది. అప్పటిదాకా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు.
లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తవడం జరిగింది. ఇక అమ్మవారి బోనాల జాతరకు సంబంధించి కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత తొలి బోనం సమర్పించడంతో కూడా అమ్మవారికి భక్తులందరూ కూడా బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనాలను సమర్పించేందుకు కూడా నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులైతే ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు సంజుతో అంజుమా బిగ్ టీవీ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.